టు ఫాలో ద సన్ అంటాం. ఇది సన్ సైకిల్. ఎగ్జాక్ట్లీ. సో సన్ సైకిల్ ఏంటంటే మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్ లేస్తే మన హార్మోన్స్ బెస్ట్లో ఉంటాయి. అండ్ మనం తీసుకోవాల్సిన ఫుడ్ ఏదైనా కూడా ప్రిపేర్ చేసుకోవడానికి టైం ఉంటుందండి బాబు. ఎగ్జాక్ట్లీ. నువ్వు 10ంటికి లేస్తే నీకు వంట చేసుకోవడానికి టైం ఎట్లా ఉంటుంది? నువ్వు లేస్తూనే ల్యాప్టాప్ ఓపెన్ చేస్తావు. అవును. కనీసం బట్టలు మార్చుకోవట్లేదు, స్నానం చేయట్లేదు. ఇప్పుడు అదొకటి అసలు చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. అవును. సో మనం 5 o'clock లేస్తే ఇమాజిన్, నీకు ఎక్సర్సైజ్కి గంట ఉంటుంది, అవును, వంటకి గంట ఉంటుంది, అవును, సెల్ఫ్ కేర్కి గంట ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాతనే కదా ఆఫీస్లన్నీ స్టార్ట్ అవుతాయి, ఏదైనా స్టార్ట్ అవుతుంది. Absolutely. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత కూడా ఎర్లీగా డిన్నర్ చేస్తే మన పొట్టకి రెస్ట్ వస్తుంది. ఫుడ్ డైజెస్ట్ చేసి 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 విసిగిపోయింది ఇంటెస్టైన్, దానికి రెస్ట్ ఇవ్వాల్సిన టైం ఉంది. అర్ధరాత్రులు అపరాత్రులు తింటూ ఉంటే రోగాలు తప్పితే ఏం రావు. అవును. సో మనం ఖచ్చితంగా బిఫోర్ 7:30, 8 o'clock క్లోజ్ చేసేసేయాలి ఫుడ్ ప్యాటర్న్. అప్పుడు నిద్రపోవడానికి 9:30 లోపు మనకి ఈజీగా టైం దొరుకుతుంది. ఇంకేం చేస్తాం? అప్పుడు టీవీ స్టార్ట్ చేయొద్దు. అవును. ఏది చూడాలనుకున్నా కానీ డే టైంలోనే. ఆఫ్టర్ 7 o'clock బ్లూ స్క్రీన్ అనేది నాట్ ఎట్ ఆల్ ఐడిల్ ఫర్ స్లీప్ సైకిల్. సో కాఫీ టీ లాంటివి 3 o'clock తర్వాత తీసుకోకపోవడము. దాని తర్వాత బ్లూ స్క్రీన్ 7 o'clockకి కట్టేస్తే మనకి 9:30, 10 o'clock అంతా న్యాచురల్ మెలనిన్ ప్రొడ్యూస్ అవుతుంది. భారీగా లైట్స్ అన్నీ వెలుగుతూ ఉంచొద్దు ఇంట్లో. 6 o'clock తర్వాత లైట్స్ డిమ్ చేసేసి 7 o'clock, 7:30, 8 o'clock డిన్నర్ చేసే టైంకి లైట్స్ అన్నీ బాగా తగ్గించేయాలి. న్యాచురల్ మెలనిన్ వచ్చి మనం 9 o'clock, 10 o'clock అంతా పడుకుంటే మిడ్ నైట్ 1 o'clock డీప్ స్లీప్లోకి వెళ్తాం. అప్పుడు మన గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ గ్రోత్ హార్మోన్ రిలీజ్తోనే మనకి ఎన్నో హార్మోనల్ ఫంక్షన్స్ బాడీలో సెట్ అవుతాయి. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ రిప్రొడక్షన్. ఎగ్జాక్ట్లీ. రిప్రొడక్షన్ అండ్ పిచ్చి కేసెస్ అంటే ఇంక వీళ్ళకి పిల్లలు పుట్టరుపో అనుకునే కేసెస్ కూడా ఓన్లీ ఈ సైకిల్తోనే 1 yearలో సెట్ అవుతుంది. 1 yearలో న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి. మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వైటమిన్స్, హెల్దీ ఫుడ్, స్టాప్ ఫుడ్ బై 7:30, స్లీప్ బై 9 o'clock, గెటప్ బై 5 o'clock, డూ యువర్ ఎక్సర్సైజ్, కుక్ యువర్ ఫుడ్, ఈట్ మినిమలిస్టిక్, మిల్లెట్స్, రాగి, జొన్న రవ్వ, జొన్న రొట్టె, సజ్జ రొట్టె, ఆ టైపు వెజిటబుల్స్ అన్నీ తీసుకోవడం, ఒక్క ఫ్రూట్ తీసుకోవడం, దాహం వేస్తే మంచినీళ్ళు, మజ్జిగ, రాగి జావా, ఇంతే. ఇంకా లావిష్గా అవసరం లేదు. మనకు లెగ్యూమ్స్, లెంటిల్స్, పల్సెస్ దేవుడు ఎలాగో ఇచ్చాడు, పీనట్స్ ఇచ్చాడు, ఇవి చాలు. ఇంకా లగ్జరీ అనేది మనకు అసలు అనవసరం. ఎగ్జాక్ట్లీ. లగ్జరీతో వచ్చేవి రోగాలే. ఆ రోగాలను ట్రీట్ చేయడానికి హాస్పిటల్స్, ఆ హాస్పిటల్స్కి సప్లై చేయడానికి మందుల కంపెనీలు. ఇదే ఒక సైకిల్ నడుస్తూ పోతుంది. మనము ఎవరిని ఫోర్స్ చేయట్లేదు. ఇట్ ఈస్ దేర్ ఓన్ పర్సనల్ డిసిషన్ దట్ దే ఆర్ గెటింగ్ ఇన్ టు దిస్ లూప్ హోల్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆ లూప్ హోల్ని వాళ్ళు ఫ్యాషన్ అంటున్నారు పైగా. అవును. సో అదే ఒక పెద్ద బ్లాక్ హోల్. దాన్ని ఫ్యాషన్ అని చెప్పేసేసి ఆ ఫ్యాషన్లో పడిపోయి అవును బతుకుని బస్ స్టాండ్ చేస్తున్నారు అసలు. నిజంగా. అంటే ఇక్కడ మనం ఒక చిన్న పాయింట్ మాట్లాడుకోవాలి మ్యామ్. ఏంటంటే అమ్మాయి ఇండిపెండెంట్ అవ్వాలి, ఆ అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నిలబడాలి అంటూ 25 ఏళ్ళు దాటిపోతున్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ లోపల ఉద్యోగాలు, సరదాలు, పార్టీలు అని అంటూ వీళ్ళకి పిల్లలు పుట్టకుండానే ఎన్నో అలవాట్లు వచ్చేస్తున్నాయి. ఈవెన్ అమ్మాయిలకు కూడా. అంటే మనం భూమి విత్తనం అని ఒక మగవాడిని ఒక విత్తనం కింద, అమ్మాయిని ఒక భూమి అని మనం అనుకుంటే రెండూ కూడా క్వాలిటీ ఉండాలి అని అంటారు పెద్దవాళ్ళు. సో అలాంటప్పుడు ఇక్కడ భూమి పాడైపోతుందో పక్కన, ఆల్రెడీ కొన్ని ఏళ్ల నుంచి విత్తనం ఎప్పటి నుంచో ఎన్నో అలవాట్లతో పాడైపోతుంది. అలాంటిది ఇప్పుడు భూమి కూడా సారవంతంగా లేకపోతే నెక్స్ట్ వచ్చే మొక్కలు, కాయలు, పువ్వులు ఏ విధంగా వస్తాయి అసలు? సో వాళ్ళ గురించినే వాళ్ళు ఆలోచించుకోవాలి కదా. నేనేమన్నానంటే తెలిసిన ఫ్రెండ్స్ తోటి, మీకు 2 పిల్లలు అయిపోయిన తర్వాత ఆ తర్వాత తాగేసేయండి శుభ్రంగా, మీ లివర్లు, కిడ్నీలు పాడైపోనివ్వండి, ఇబ్బంది లేదు. కానీ పిల్లలు పుట్టేంతవరకు మాత్రం అట్లీస్ట్ మీరు కాస్త కంట్రోల్గా ఉంటే బాగుంటుందేమోనని. సో నిజానికి పిల్లలు పుట్టకుండానే ఇలాంటి అలవాట్లు ఉంటే వాళ్ళు అంత క్వాలిటీగా ఎలా పుడతారంటారు మీ ఉద్దేశ ప్రకారం యాజ్ అ డాక్టర్? బేసిక్గా ఎడ్యుకేషన్. ఒకప్పుడు అమ్మాయిలకు అసలు ఎడ్యుకేషన్ లేదు. అవును. అబ్బాయిల్లో సగం మందికి ఎడ్యుకేషన్ లేదు. ఎడ్యుకేషన్ వీళ్ళకి నిజంగా లాభం తీసుకొస్తుందని, వాళ్ళ ఆత్మనిర్భర్ భారత్ అంటారు కదా, అట్లా ఏదో అద్భుతాలు జరిగిపోతాయని ఉమెన్కి ఎడ్యుకేషన్ అనేది ఇచ్చారు, తీసుకున్నారు. పార్ట్ ఆఫ్ కల్చర్ అంతా అయిపోయింది. నాకు ఈ ఎడ్యుకేషన్ చూసి భయం వేస్తుంది. అది ఎడ్యుకేషన్ కాదు, అది ఎంపవర్మెంట్ కాదు,
అది చాలా మిస్యూజ్. రూరల్ ఏరియా దగ్గర నుంచి అర్బన్ ఏరియా వరకు వ్యత్యాసం లేకుండా ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. అంటే ఎవరి బాడీని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు హింసిస్తున్నారు. అది ఆలోచన విధానానికి కూడా నిజంగా పనికి రాకుండా ఉంది. మేము రోజు చూస్తున్నాం కదా. అసలు వాళ్ళ అలవాట్లు అయితేనేమి, వాళ్ళ ఆలోచన విధానం అయితే ఏంటి, ఇప్పుడైతే 2 భాగాల కింద మేము డివైడ్ చేసేసాం. ఒకటి మెయిన్ స్ట్రీమ్, నీకేం కావాలి, ఓకే నీకు ఉద్యోగం కావాలి, నీకు బ్యాంక్ ఇది కొంచెం సేవింగ్స్ కావాలి, మ్యారేజ్ కావాలి, దాని తర్వాత పిల్లలు కావాలి, మెయిన్ స్ట్రీమ్ కావాలి, ఆరోగ్యం మీద అవగాహన ఉంటుంది. వాళ్ళు పద్ధతిగా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతుంటారు. రెండో వాళ్ళకి పెళ్ళి అనే వ్యవస్థ మీద నమ్మకం లేదు. పిల్లలు అసలు వద్దు, అసలు వద్దు, మాకు ఓ లైఫ్లో పార్ట్నర్ కావాలి, పార్ట్నర్ వద్దా, అసలు వద్దు, ట్రూ, ఇలా ఉన్నారు. మాకేం కావాలి, మాకు డబ్బు కావాలి, ఎడ్యుకేషన్ కావాలి, ఆ డబ్బుతో మేమేం చేసుకుంటాం మా ఇష్టం, మాకు ఫ్రీడమ్ కావాలి, మేము వరల్డ్ చూడాలి, మాకు మా స్పేస్ కావాలి. సో ఇదొక స్ట్రీము, ఇదొక స్ట్రీము. అయితే ఈ అదర్ స్ట్రీమ్లో ఉన్నవాళ్ళు ఒక 30-35 ఇయర్స్కి వెళ్ళిన తర్వాత ఈ మెయిన్ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళందరూ సెటిల్ అయ్యేసేసి ఉంటారు కదా, వాళ్ళని అక్కడ చూసి అయ్యో మేము ఇలా చేసామే అని వెనక్కి వెళ్ళి బాధపడుతున్నారు తప్పితే మేము చేసింది కరెక్ట్, మేము బాగున్నాము, మాకు బాధాబందీలు లేకుండా, బాధ్యతలు లేకుండా మేము హాయిగా ఉన్నామని అనుకునే ఒక్కళ్ళు కూడా లేరు. ఎందుకంటే అందరూ మా దగ్గరికే వస్తారు. ఎగ్జాక్ట్లీ. వచ్చి కూర్చొని మనసు విప్పి మాట్లాడుకునే ప్లేసే ఒక డాక్టర్. ఎగ్జాక్ట్లీ. నేను చేసింది తప్పు అని నేను ఇప్పుడు రియలైజ్ అయ్యానని 35 ఇయర్స్కి 37 ఇయర్స్కి అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకొని 40 ఇయర్స్కి పిల్లల్ని కంటాము, మాకు కుదురుతుందా అని వచ్చి డోనర్ ఎగ్జా ఏదో ఒకటి, అప్పుడు వాళ్ళ దగ్గర పూల డబ్బు ఉంటుంది, కానీ డబ్బుతో పాటు అంతే మూట కట్టుకున్న బాధ, విషాదము, తాపత్రయం చాలా అంత ఉంటుంది. అప్పుడు వాళ్ళు పిల్లల్ని కనాలని చూసి పోనీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏదైనా మంచిగా ఉందా, అప్పటికి పెద్దగా ఏం మారడు. సో అలా ఎన్నో రకాల సినారియోస్ చూస్తున్నాం. ఇవన్నీ చూసి అనిపిస్తుంది అసలు ఎటెళ్ళిపోతుంది ప్రపంచం. అసలు ఏం చేయగలుగుతాం, చెప్పి మీకు ఒకటే సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళందరికీ చెప్పి వెక్సప్ అయిపోతారేమో మీరు, నాకు అనిపిస్తూ ఉంటుంది.